మూడవ గుంపు ఆత్మానుభవం లేని మేధావులు. వీరు మేధావులు, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు, రైటర్లు, స్కాలర్లు, అపాలజిస్టులు, వక్తలు, బైబిల్ పరిశోధకులు. వీరిలో కొందరు ఆత్మను పొందినవారు, కొందరు ఆత్మను పొందకపోయినా పరిశుద్ధాత్మ క్రియలు నమ్మేవారు. వీరికి ఆత్మానుభవం లేకపోవడం వలన, లేఖనాలు చదివేటప్పుడు ఆత్మ సహాయం తీసుకోకపోవడం వలన, జ్ఞానం కోసం ఎవరో రాసిన పుస్తకాల మీద ఆధారపడడం వలన, ప్రసంగించేటప్పుడు ఆత్మ నడిపింపు అడగకపోవడం వలన పరిశుద్ధాత్మ విషయంలో అనేక తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు బోధలు చేస్తున్నారు. వీళ్ళు ఆత్మవరాలు ఉన్నాయి అంటారు, కానీ వాటిని పొందుకోమని చెప్పరు. స్వార్థకి, పరిచర్యకి ఆత్మవరాలు అవసరమంటారు, కానీ ఆత్మవరాలు కలిగిన వారందరినీ మోసగాళ్లు అంటారు. వరాలను వక్రంగా వాడేవారిపై జోకులు వేస్తూ, ప్రవచనాల్ని, దర్శనాల్ని హేళన చేస్తూ అందరికీ వరాల మీద, దేవుని శక్తి మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తారు. కానీ వరాలున్నాయంటారు. వీళ్ల తెలివితేటలను, మేధస్సును, పరిశోధనను, భాషా పరిజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ శక్తిపై చులకన భావం కలిగించడానికి వినియోగిస్తారు. వీళ్ళు ఆత్మ విషయంలో ఏదీ స్పష్టంగా చెప్పరు. వీరి వలన అనేక మంది యవనస్తులు, బోధకులు, నూతనంగా సేవకు వెళ్లేవారు ఆత్మకు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు మహిమలు కలిగిన ఆత్మపూర్ణులను దూషించేవారిగా మారిపోతున్నారు. ఈ మేధావుల్లో కొందరు కలిసి ఆర్టీఎఫ్ ని స్టార్ట్ చేసి వాళ్ళ లౌకిక జ్ఞానమంతా కనపరుచుకుంటున్నారు. ఈ జోగి రాసుకుంటే బూడిదే అజ్ఞాడ వస్తుంది. ఆర్టీఎఫ్ అంటే వేదాంతపరమైన లేక ఆధ్యాత్మిక విషయాల్లో సత్యాన్ని గూర్చి చర్చించే సమావేశం, లేక సత్యాన్ని తెలియజేసే సమావేశం.